మనకు కలిగిన వారిని కూడా తప్పించడానికి శక్తిమంతులంగా ఉన్నట్లు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. మహాకాశం సైతం పట్ల నీవు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాప నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా బట్టి ప్రతీకారం చూపించక, మా దోషాలను బట్టి ద్వేషించక, మా అతిక్రమ క్రియలను బట్టి అసహించుకొనక, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెడుగురు కనుక వీరిని క్షమించమని పలికి యుక్త కాలములో మా జీవితాల్లో చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. మా రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు వారు కూడా రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ను పొడిగిస్తున్నారు కనుక మేము కూడా చింతించకుండా ప్రార్థిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి సహాయం చేయండి. అలాగే యోబునాడిపైన గ్రామాన్ని ప్రేమించి ఈ చిన్న సహవాసాన్ని మీరు పునః ప్రారంభం చేసి 16 సంవత్సరాలు కాపాడి 17వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు కనుక ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలనిదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమును స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండి నిర్జీవ క్రియలు విసర్జించి అంధకార క్రియలు అణచివేసి దుష్క్రియలను దూరపరిచి సత్క్రియలను ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేస్తూ నీ కొరకు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే ఈ గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ కుటుంబాలుగా మార్పు చెందాలని, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, వ్యాధులతో, వ్యసనాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, అవసరతలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. అలాగే ఎగ్జామ్స్ రాబోతున్నాయి కనుక విద్యార్థుల కొరకు, ఉద్యోగాన్వేషణలో ఉన్న వారి కొరకు, వివాహాలు కాడుస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పాటల్లో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడుండి సర్వసత్యమును నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుతున్నాం రండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.
క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా జాలరీ మనుషుల పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా సిలువే నీ స్థానము శ్రమలే నీ సైన్యము సిలువే నీ స్థానము శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము
నీ విజయము, సహనమే నీ ధైర్యము, సాక్ష్యమే నీ విజయము. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా. సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము. సత్యమే నీ గమ్యము, సమర్పణే నీ శీలము. యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. యేసే నీ కార్యక్రమం, ప్రేమే నీ పరాక్రమం. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా. దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో, అడవులలో కొండలలో అని ఎంతో బలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో బలమెంతో. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా 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 ఓయి నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. సిద్ధాంతపు గట్లు దుమికిరా, సాకులనే మెట్టులు దిగిరా. దీనుడతడు ధన్యుడా విజేయుడా అజేయుడా. దీనుడతడు ధన్యుడా విజేయుడా అజేయుడా. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా కదలిరా కదలిరా. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, ఆహ్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, ఆహ్వానపు అడ్డు ముందుకు పో. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే ఇశ్రాయేలు. నీ ఇల్లే పెనూయేలు, నీ పేరే. క్రైస్తవుడా
శుద్ధాత్ముడే దర్శకుడు, యేసే నీ నాయకుడు, శుద్ధాత్ముడే దర్శకుడు. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా కదలిరా ఓయి నీవు కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి. క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా కదలిరా ఓయి నీవు కదలిరా. హల్లెలూయా. తొంభై ఒకటో పాట పాడు. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా.
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేహ ప్రాణ ఆత్మలని సజీవ యాగంగా ఆయన సమర్పించుకుని ఆరాధన హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 శక్తి కార్యము తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా ఆ పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా
నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా నుండు నిశ్చయం నిశ్చయమే ఆ రక్తము చిందించి సాక్షిగా నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తింతును ఆనందమానందమే ఆసక్తితో నిన్ను ఆనందమానందమే ఆశ్చర్యమే ఆనందమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆనందమే ఆరాధనా 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 పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah.
you, Father. Thank you, Father. Thank you, Father. Hallelujah. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరావరణలో చేరి నిన్ను కీర్తించటానికి ఆరాధించుకోవటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి ప్రభువా మా ద్వారా ఇంకా అనేకులు పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రావట్లేదు. కాబట్టి మేము నీ బిడ్డలంగా నీ సన్నిధికి వస్తూ మాకు కలిగిన వారందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు పొందాలని మీరు ఆశపడతా ఉన్నారు. కాబట్టి నాయన, ఈ ఉదయకాల సమయంలో నీవే మాతో ఉండి నీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రతి స్థలములో పరిమళ వాసనగా నీ కొరకు ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దయచేసి కూర్చోండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. మనుష్యులందరూ రక్షణ పొందాలని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మేము ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఈ శరీరములో ఉన్నప్పటికీ పరలోక సంబంధులంగా, ఆత్మ సంబంధులంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తూ, కేవలము ఈ భూ సంబంధంగా జరిగించిన మేళ్లను బట్టి తృప్తి చెందకుండా ఆత్మ కలిగే మేలు పొందుకొని తనకు కలిగిన వాళ్ళు పొందుకోవటానికి సహాయం చేయండి. అలాగే మా ముందుకు తీసుకొచ్చిన ఈ వాక్య భాగాన్ని వివరించటానికి నాకు, అలాగే వినేవాళ్ళకు కూడా నీ ఆత్మజ్ఞానాన్ని దయచేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, రక్షణ పొందని వారు పొంది, బాప్తిస్మం పొంది రక్షణ పొందేటట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకుందాం. దేవుని ఉద్దేశం మనుషులందరూ, మరి నా సంగతి, నా ప్రశ్న అదండి. అదే పురికొల్పుతుంటా, మీరు కూడా రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి అని చెప్తూ ఉంటాను. కారణం ఎందుకంటే పరలోకం చేరాలి. ఇంకొక విషయం, ఇప్పుడు సాక్ష్యం చెప్పింది. సుమారు 12 సంవత్సరాల క్రితం, సుమారు 12 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, RVR&JC. అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టించారు. కొంతమంది వచ్చారు, గుర్తుందో లేదో నాకు తెలియదు. నా ఆశ రక్షణ పొందాలి. ఏలు పెట్టి చూపించిన అలవాటు అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనం ఒకళ్ళని చూపిస్తుంటే 3 వేళ్ళు మనల్ని చూపిస్తానని గుర్తుపెట్టుకోండి. నాకు నేర్పించిన పాఠం అది. వేలు చూపించద్దు, ఆ వేలు కూడా మన వైపే పెట్టుకున్నాం. ఎట్లా ఉంటుంది అప్పుడు? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇట్లా పెట్టామండి, ఏం జరిగిందో తెలుసా? 4 వేళ్ళు మన వైపు చూపించినాయి, 1 వేలు దేవుని వైపు చూపించింది. అవునా కాదా? నమస్కారం చేసేటప్పుడు ఇట్లా పెడతాం, అంతేనే కాదా? ఆ చివరి వేలు దేవునికి దగ్గరగా ఉంటుంది,
ఈ చివరి వేలు మనకు దగ్గరగా ఉంటుంది. మధ్యలో ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 3 వేళ్ళు ఉన్నాయి. ఈ మూడిట్లో దీన్ని ఏమంటారు? చూపుడు వేలు అంటారు. దీన్ని ఏమంటారు? అన్నిటికంటే పెద్దది అంటారు. దీన్ని ఏమంటారు? ఉంగరపు వేలు అంటారు. చూపుడు వేలు అజమాయిషి చేసేవాళ్ళు ఉండాలి. పెద్ద వేలు పెద్దోళ్ళు అనుభవజ్ఞులు ఉండాలి. ఉంగరపు వేలు ధనవంతులు కూడా ఉండాలి. దేవుని దగ్గరగా ఉండేవాళ్ళు ఉండాలి. మనకు దగ్గరగా పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. అజమాయిషి చేసేవాళ్ళు ఉండాలి. పెద్దలు ఉండాలి. దానికి పేద ఏమైనా తేడా ఉందా? 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? అసమానత్వంలో సమానత్వం కలిగించడమే దేవుని శక్తి. హల్లెలూయా. కానీ ఇప్పుడు సైతాను ఏం చేస్తున్నాడంటే అందరూ సమానమే అంటున్నాడు. అందరూ సమానమే. దానికి పడిపోయి పురుషులు స్త్రీలని తేడా లేదు. మాకు కూడా ఎన్నికల్లో చోటివ్వాలి, మంత్రులుగా చోటివ్వాలి కదా, ఉద్యోగాల్లో కూడా చోటివ్వాలి. తప్పో ఒప్పో నేను కాదన్ను, కానీ కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి, గ్రహించాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు సైతాను. అన్నాడేమని? జయించువాణిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చున్ననిస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. జయించువాణిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చునిస్తాను అనుందా? హలో, ఉందా? ఇప్పుడు నేను ఈ సింహాసనం అనండి, లేదా కుర్చీ అనండి, నేను కూర్చున్నా, మిమ్మల్ని అందరినీ దీని మీద కూర్చోబెడతాను అని నేను అనుకున్నా. కుదురుద్దా? మరి ఎట్లా? అయితే దేవుడు అంటున్నాడు, నా సింహాసనం మీద కూర్చునిస్తాను అని. అర్థమైతే హల్లెలూయా చెప్పండి, లేకపోతే అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. ఆకాశముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. తెలుసుకుందామండి. ఆకాశమైన సింహాసనం అంటే ఇది, భూమి ఆయన పాదపీఠం అంటే ఇది. మరి నా బాడీ ఇక్కడ ఉంది, మరి ఈ భాగం ఎక్కడుంది చెప్పండి? మీరు కూర్చున్నారు, నేల మీద కూర్చున్నారు, పై భాగం ఎక్కడుంది? పైనుంది. ఏ పైనుంది? అదే మనకు కనపడే ఆకాశం ఒకటి, దానిపైన మధ్యాకాశం, ఆ పైన మహాకాశం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయన ఎంత ఎత్తుంటాడు? మిడిమిడి జ్ఞానంతో ఎంత నష్టపోతున్నారో అదే పౌలు గారు అంటారు, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. అంటే అది కూడా అతి శ్రేష్టమైన జ్ఞానం అంటే
ఎవరిని గురించి? ఖగోళం గురించా? భూగోళం గురించా? లేకపోతే ఓఎన్జీసీ ఎక్కడుంది? అది ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దాని గురించా? మరికొంతమంది ఉన్నారు మైన్స్, ఇక్కడ ఇనుము, ఇక్కడ బొగ్గు, అక్కడ బంగారం. అందరూ ఒకటేనా? దయచేసి తెలుసుకుందాం దేవుని జ్ఞానం ఎంత గొప్పదో. దానికోసం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ జ్ఞానాన్ని మాకు దయచేయి అన్నాడు. ఏమని? జయించువానిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుననిస్తాను. అంటే ఆకాశం ఆయన సింహాసనం. ఎంతమంది కూర్చోవచ్చు? ఎంతమంది కూర్చోవచ్చు? ఓ 10 మంది చదిపోతారే. ఎంతమంది? మనం ఆలోచన చేస్తామా? ఇట్లాంటి ఏమైనా ధ్యానం చేస్తామా? చెప్పండి. నేను చదువుకునేటప్పుడు ఒక పాఠ్య భాగం ఉంది, కుయేంకా మేండక్ అని. కుయేంకా మేండక్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? బావిలోని కప్ప. బావిలోని కప్ప తెలుగులో ఉంది, హిందీలో ఉంది. మేము చదువుకునేటప్పుడు ఈ బావిలోని కప్ప అనుకుంటుందంట ఇదే ప్రపంచం అని. మరి మనమేమనుకుంటాం? ఈ హై స్కూలే ప్రపంచం కదా, తర్వాత ఈ కాలేజీయే ప్రపంచం, తర్వాత ఈ యూనివర్సిటీయే ప్రపంచం. జాగ్రత్త పడదామండి. దేవుని జ్ఞానం అనంతమైనది. అది తెలుసుకోవాలంటే నీ వల్ల నా వల్ల కాదు అన్నాడు. జయించువానిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుననిస్తాను. కాబట్టి ప్రభువా, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు తనతో పాటు ఇంకొక ఆయన కూర్చొనిస్తాడా? ఆ చీఫ్ మినిస్టర్ గారు తనతో పాటు ఇంకోటి కూర్చొనిస్తాడా? కూర్చొనిడు. కానీ డిప్యూటీ సీఎం అంటారు, డిప్యూటీ పిఎం అంటారు. ఆయనకొకటి, ఈయనకొకటి. ఇప్పుడు మన సిప్యూటీయా? ఎవరు మనం? కొన్ని చోట్ల దానికి ఒక తాగాదా, పోట్లాట చూస్తున్నారా? అవి మనకు వద్దులే, కానీ దీనికోసం చూద్దాం. ఆయనతో పాటు తన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతానంటున్నాడండి. కావాలన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తండి. కొన్నిసార్లు అంటారు చేతులు ఉన్నోళ్ళు అంటారు. నేను అనలేదు, మీకు అందరికి చేతులు ఉన్నాయి. ఉన్నాయా చేతులు మీ అందరికీ? ఉన్నాయా? 1 2? నాకు కనబడుతున్నాయి కాబట్టి దయచేసి తెలుసుకుందామండి. దేవుడు ఆశపడుతున్నాడు. దేశం ఏదైనా, రాష్ట్రం ఏదైనా, జిల్లా ఏదైనా, ప్రాంతం ఏదైనా, పట్టణమైనా, గ్రామమైనా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాలి అని
మనమే వస్తున్నాం పోతున్నాం, అంతేనా? దయచేసి అలా ఉండద్దండి అంటున్నాడు. జయించువానిని జయించాలి. ఏం జయించాలి? ప్రపంచంలో ఒక చక్రవర్తి ఉన్నాడండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎన్నో రాజ్యాలు ఆయన జయించాడంట. తర్వాత అతనికి వ్యాధి వచ్చిందంట, చచ్చిపోయే పరిస్థితి అట. మంచం మీద ఉండి చనిపోవటానికి సిద్ధంగా తన దగ్గర ఉన్న మంత్రులతోటి ఇంట్లో వాళ్ళతోటి చెప్పాడట, నేను అలాగ చనిపోతున్నాను ఇంకా కొద్ది రోజుల్లో, కాబట్టి నా శరీరాన్ని ఒక పెట్టెలో పెట్టి సమాధి చేయండి అని ఈ 2 చేతులున్న భాగం కట్ చేసి 2 చేతులు బయటికి కనబడేటట్లుగా ఇట్లా పెట్టి నా చనిపోయిన దేహాన్ని తీసుకెళ్ళండి అన్నాడట. అదేంటండి, ఎవరైనా చనిపోతే పాడ మీద తీసుకెళ్తారు, పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు, ఇట్లా 2 చేతులు కట్టేస్తారు, 2 కాళ్ళు కట్టేస్తారు, మీరేది చేతుల్లో బయట పెట్టమంటున్నారు అని అప్పుడు చెప్తున్నాడంటే, ఈ అలెగ్జాండర్ మంచి యోధుడైనా, ఎన్ని రాజ్యాలు జయించినా, ఎంత సంపాదించినా వెళ్ళేటప్పుడు నా చేతులతో ఏమీ తీసుకుని పోవట్లేదని ప్రజలకు చెప్పండి అన్నాడటండి. మనమేమో ఈ 2 చేతులు చాలా వాళ్ళ వీళ్ళ కూడా అరువు తెచ్చుకుని ఇంకా సంపాదించాలి 4 చేతులతో. హల్లెలూయా! ఎన్ని చేతులు సంపాదించాలి? ఎంత తపనో మనకి. ఆశ ఉంటే చాలు, దురాశ ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, ఆశ ఒక్కటే. మనకి ఇది ఉందా, ఆ 2 ఉన్నాయా? ఏది ఉంది? దురాశ లేదా? లేదా? నిరాశ లేదా? ఎన్నో వచ్చాయి కష్టాలు, చస్తే పోద్ది. నిరాశ, దురాశ, వాళ్ళకి అంత ఉంది, నాకు ఇంతే ఉంది. నేనేమో ప్రభువుని అంగీకరించిన సంవత్సరాలైనా ఈ పూరిపాకాలో ఉన్నా ప్రభు దగ్గరకు రాని వాళ్ళేమో బిల్డింగుల మీద బిల్డింగులు, డూప్లెక్స్లు కదా. లేదంటే చెప్పండి ఎవరన్నా హల్లెలూయా అని. ప్రభువుని అంగీకరించు ఆ 2 ఉన్నాయి నా దగ్గర. దురాశ ఉంది, నిరాశ ఉంది. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ 2 కట్ చేసి పారేశాడు. ఆశాజీవి, ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ కూడా లేకపోతే మనం బతకలేము. అదే అంటాడు, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆకలి కొనిన వారి ప్రాణాన్ని మనకి అదే వాక్యాన్ని తెలుసుకోండి, జాగ్రత్త పడండి. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ బాంధవ్యం భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, తోబుట్టువులు అనేది శాశ్వతం కాదు. జాగ్రత్త పడదాం. 2 శాశ్వతం, పరలోకం, పాతాళం. ఏది కావాలి 2? అది చెప్తున్నాడు. నువ్వు జయించేవానివిగా ఉంటే
నాతో పాటు పరలోకంలో ఉంటావు. ఓడిపోతే నాతో ఉండవు అని. ఇప్పుడు మనం జయించాలా, ఓడిపోవాలా? ఇంకోటి, అది ప్రతిరోజు సంగ్రామమే, యుద్ధమే, ప్రతి క్షణము యుద్ధమే. జాగ్రత్త పడదాం. దేవుడు ఆశపడుతున్నాడు అందరూ పరలోకం చేరాలి. దేవుని ఎరుగని వాళ్ళు ఈ పోరాటంలో ఎలా జయించాలో తెలియక, దేవునిని ఎరుగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. మా అమ్మ చేసింది అదే. తెలీదు. ఎంతమంది ఉన్నారు ఎట్లా? ఎంతోమంది ఉన్నారండి. ఆత్మహత్య మహాపాతకం అని తెలిసిన సైతాను దానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. చాలా ప్రమాదం. జయించాలి. ఏమి జయించాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా, నంబర్ 1 ఈ శరీరాన్ని జయించాలి. నంబర్ 2 ఈ లోకాన్ని జయించాలి. నంబర్ 3 సాతానుని జయించాలి. ఈ సాతానే దురాశ, నిరాశ. ఆదికాండం 3వ అధ్యాయంలో వాడు పెట్టింది అదే. మీరు ఈ పండు తింటే చావనే చావరు, దేవతల వల్ల ఉంటారు అని దురాశ పెట్టాడు. ఆ దురాశకు వాళ్ళు పడిపోయారు. తినద్దన్న పండు తిన్నారు. దేవతలయ్యారా, దిగంబరులయ్యారా? మనల్ని కూడా సైతాను అట్లా చేయటానికి చూస్తూ ఉంటాడు. చాలా ప్రమాదం అండి. అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ రోజుల్లో అనేక మంది ఈ దురాశతోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. ఇదివరకటి రోజుల్లో ఈ చదువుకి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. కుల వృత్తులు అని ఉండేవి. అవి చేసుకొని జీవనోపాధి చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. అందరికీ చదువు తప్పనట్ల. మేము చదువుకునేటప్పుడు చదువు, సంస్కారం, సభ్యత, క్రమశిక్షణ అని 4 ఉన్నాయి. ఇప్పుడు ఒక్క చదువుంటే చాలే, ఇంకా సంస్కారం అక్కర్లా, సభ్యత అక్కర్లా, క్రమశిక్షణ అంతకంటే అక్కర్లా. తల్లిని, తండ్రిని, భార్యని, భర్తని, పిల్లలని, తోబుట్టువులని ఉన్నాయి. ఇప్పుడేమైనా ఎవరికి వారే యమునా తీరే, తర్వాత సముద్రం దారే. దయచేసి అట్లా ఉండదండి. సంస్కారం కావాలి, సభ్యత తెలిసి ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. నా శరీరం, నా ఇష్టం
అన్నా. నేను కాదనట్లా. కాల్లో ముళ్ళు గుచ్చుకుందండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుందండి. నోరేమంటుంది? బాగుంది, బాగుంది, తిక్కర కుదిరింది అంటదా? కళ్ళు ఏం చేస్తాయి? ఇది మళ్ళా చూద్దాం నువ్వు నీ ముళ్ళుని అంటయా? ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? కళ్ళమ్మ నీళ్ళు వస్తాయా? ముళ్ళు కూర్చున్న దగ్గర నీళ్ళు వస్తాయా? ముళ్ళు కూర్చున్న దగ్గర కూడా వస్తాయండి నీళ్ళు, కాదు రక్తం కదా. నోరేమంటుంది? అబ్బా. మనం ఏమంటాం? మాకు తిక్కరోహం కుదిరింది. ఎటువంటి జ్ఞానం అండి మంది? ఇంకోళ్ళు ఎవరైనా ఆపదలో ఉంటే కొంతమందికి ఎంత సంతోషమో, కొంతమందికి ఎంత దుఃఖమో. ఇప్పుడు మనం ఆపదలో ఉన్న వాళ్ళని చూసి దుఃఖించేవాళ్ళమా, సంతోషించేవాళ్ళమా? అదే తెలుసుకోవాలి. ఈ శరీరములో ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి. ఏంటి? రోగాలు. ముఖ్యంగా చెప్పాలంటే 20 సంవత్సరాల దాకా ఎదుగుదల ఉంటుంది. అప్పుడు పిల్లలు పడుతుంటారు. మోకాళ్ళకి మోచేతులకి దెబ్బలు తగులుతుంటాయి. తొందరగా మాయమైపోద్ది, రోగం తగ్గిపోద్ది. కారణం ఏంటి? ఆ వయస్సు పరిస్థితి. అది 60 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఓసారి ఒక ఆమె మంచం పట్టుకుని నిలబడిందంట. ఏదో పొరపాటున తూరుడొచ్చి పట్టుగడ జారిపోయి పడిపోయిందంట. మోకాలు ఇరిగిపోయిందంట. ఎందుకని? వయస్సు ప్రభావం. రోగ నిరోధక శక్తి చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటుంది. 50 దాటిన దగ్గర నుంచి రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు 70వ సంవత్సరం. రోగ నిరోధక శక్తి తగ్గుద్దా పెరుగుద్దా? నేనంట ఇంకా తగ్గింది అంట. మరి మీరేమంటారు? 80 దాటితే ఇంకా తగ్గింది, 90 దాటితే ఇక పిలుస్తుంది పాడే గుంట. ఏమో ఎట్లా ఉన్నామంటే కొంతమంది అంటారు చస్తే బాగుండి అనిపిస్తుంది, ఎప్పుడు చద్దామా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నా కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, మంచి అద్దం తీసారా, ఆ టీవీలో బొమ్మ సరిగ్గా నేతరాశి దావలా చచ్చిందా? తిండి మీద ధ్యాస చావలా, ఇంకా తినాలి. చూడండి ఆదికాండంలో 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు
అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో చెప్పాను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యుద్ధకు తీసుకురా. చావటానికి సిద్ధంగా ఉన్నా వేటాడాలంటే రుచికరమైన భోజన, అబ్బో నేనంటే మా మానవులతో, అయ్యా నాకు చాలయ్యా, ఇంకొద్దు, ఇంకా మరి మాటతో తీసేయండి అయ్యా. మీరేమంటారు? ఇంకా కష్టపెట్టండి, తప్పను. మంద దృష్టి అంటే కళ్ళు కూడా సరిగ్గా కనపడట్లా, కానీ కడుపు మాత్రం. అందుకోసం ఫిలిప్పీ భక్తులు, వారి కడుపే వారి దేవుడు. మరికొంతమంది వాళ్ళ డబ్బే వాళ్ళ దేవుడు. మన దేవుడు ఎవరు? ప్రాణం పెట్టిన దేవుడండి మనకి. కానీ శరీరాన్ని జయించాలి. వస్తాయి ఎన్నెన్నో, జయించాలి అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. తల నుండి పాదం వరకు ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి కడగబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రతివాని గుండె బలహీనమాయను. ఇది మన పరిస్థితి అండి. ఎంత అందమైన, ఎంత బలమైన, ఎంత జ్ఞానమైన శరీరం. కాబట్టి శరీరాన్ని జయించాల్సిందే మనం ప్రతి క్షణం. అందుకొరకు దేవుడు తన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. హల్లెలూయా. తన పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత ఏం చేయాలి అంటే, శరీర కోరికలను లేదా ఆశలను శిలువ వేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరములను ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో ఆ రోజు నుంచి, ఎప్పుడైనా పాడారా? శరీర క్రియలన్నీయు పాడాం. నశించిపోయినాయా? మళ్ళా నశించిపోయినాయా? పేదలు నశింపజేయమంటే లోపలేమో ఇంకా ఉంటే బాగుండు కదా. అది ఇస్సాకు అంటున్నాడు, అది ఏటాడు తీసుకురా, నేను చావక ముందు. చాలా మందికి పోవట్లేదండి ఈ శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మము పోవట్లా. జాగ్రత్త పడదాం. ఈ శరీరాన్ని జయించడానికి దేవుడు
తన పరిశుద్ధాత్మని మనకిచ్చి ప్రతి క్షణం. 2 లోకం. 2 లోకం. చదవండి, 1 యోహాను పత్రిక 2:17 చెప్తాడు, లోకములో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకంలో ఉన్నది అంతా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ భాష అయినా. దయచేసి తెలుసుకుందామండి. ఇదివరకటి రోజుల్లో కళ్యాణ మంటపాలు అనే మాట నేను వినలేదండి. మా చిన్నప్పుడు కళ్యాణ మంటపం అనే మాట వినలా. ఏదో తర్వాత చిన్నగా కళ్యాణ మంటపాలు వచ్చినాయి. ఇప్పుడు కళ్యాణ మంటపాలు కాదు, ఏంటి, ఫంక్షన్ హాల్స్. ఏ ఫంక్షను? బర్త్డే ఫంక్షన్. ఏ ఫంక్షను? మ్యారేజ్ ఫంక్షన్. ఏ ఫంక్షను? 60 సంవత్సరాల. ఒక సేవకుడు అండి, ఒక సేవకుడు 60 సంవత్సరాల ఫంక్షన్ అంటే, అది కూడా వాళ్ళ నాన్నకి. ముందు 60 సంవత్సరాలు వచ్చేది ఎవరు? సాధారణంగా నాన్నకి. దానికి ఒక ఫంక్షను, దానికి ఎన్ని లక్షలో. అమ్మా నాన్నని ఫంక్షన్కి తీసుకురావటానికి స్పెషల్. సేవకుడే అట్లా చేస్తే మరి విశ్వాసులు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ప్రభు ఎలా ఉన్నా నేను మ్యారేజ్, పెళ్ళి. ఇదివరకు రోజుల్లో పెళ్ళిళ్ళు సాధారణంగా వాళ్ళ ఇంటి ముందే పందిరేసేవాళ్ళు. ఆ పందిరి కూడా 16 రోజుల పండగ దాకా ఉండాల్సిందే. ఇప్పుడు 16 రోజులు కాదు, టెంట్లు చేస్తారు కదా, తెల్లారే పీకేస్తారు. ఆ పందిళ్ళు పోయి ఈ టెంట్లు వచ్చినాయి. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ వచ్చినాయి. అదివరటి రోజుల్లో పెళ్ళిళ్ళప్పుడైనా ఇంకోటి ఎప్పుడైనా ఆ ఊర్లో కొందరి ఇళ్లల్లో గుండిగాలు ఉండేవి, కొందరి ఇళ్లల్లో దేశాలు ఉండేవి, కొందరి ఇళ్లల్లో బకెట్లు ఉండేవి, కొందరి ఇళ్లల్లో గిన్నెలు ఉండేవి. ఏం చేస్తారు? ఆ ఊళ్ళో అందరూ ఐకమత్యంగా అవన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు టెంట్ హౌస్, రెంట్ హౌస్ లేదా? తప్పో ఒప్పో నేను చెప్పట్లేదు, కానీ పరిస్థితుల గురించి చెప్తున్నానండి. జాగ్రత్త పడదాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్స్ వచ్చినాక కొంతమంది చిన్నదైనా అక్కడ చేసుకుందాంలే, చిన్నదైనా అక్కడ చేసుకుందాంలే, తప్పో ఒప్పో నేను చెప్పట్ల, ఆలోచన చేద్దాం. ఈ మధ్య పేపర్లో రాశారండి, ఈ ఫంక్షన్ హాల్స్ వచ్చినాక సాధారణంగా ఒక పెండ్లికి ఖర్చు
కేవలం 28 లక్షలు. కేవలం 28 లక్షలు. ఇక కట్నాలెంతో, లాంఛనాలెంతో, మిగతా ఎంతో వెరసి జాగ్రత్త. లేదు కదండి, ఉందా లేదా? ఇంకా కొంతమంది అంటారు, నీకెందుకమ్మా పెళ్ళి గురించి చింతిస్తా, నా తల తాకట్టు పెట్టేనే చేస్తా. ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు? తల తాకట్టు పెట్టావు, మళ్ళా తలకి అట్లా విడిపించుకుంటా. మరి కొంతమంది అప్పు చేసి పప్పుకోడు. తప్ప ఒప్ప ఏదో చేశావు, ఎట్లా తీరుస్తావు అప్పు? ఇవన్నీ మీరు మాకే విట్టా చదువుతారు, మాకే కడుపు మండిపోద్ది, తర్వాత గ్యాస్ వస్తుంది. ఎంత కడుపు మంటో, అవునా అంటాడు. లోకంలోనే మనం ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. మొన్న ఈ మధ్య సముద్రంలో ప్రయాణం చేస్తుందంట ఒక బోటో షిప్. తిమింగలం కొట్టేసిందటండి దాన్ని. సముద్రంలో ఉన్న తిమింగలం దాన్ని కొట్టేసిందంట. ఇక అంతే ఉల్టా. ఏమైపోతారు వాళ్ళంతా? అర్థం చేసుకుందాం. మనం లోకంలో ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. కానీ ఏం చేయాలి? జయించాలి. అది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. లోకమును జయించిన విజయం విశ్వాసమే. లోకమును జయించిన విజయం విశ్వాసమే. ప్రభువా, నేను కూడా ఈ లోకాన్ని ప్రతి క్షణం జయించాలి, దయచేయి విశ్వాసం. ఉందా ప్రార్థన? అర్థమైందా? నేను 2002వ సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానండి. అప్పటికి ఇంకా 12 సంవత్సరాల 7 నెలలు సర్వీస్ ఉంది. నాకు 3 పిల్లలు. మొదటి అబ్బాయి డిగ్రీ అయిపోయింది, తర్వాత అమ్మాయి ఇంటర్ అయిపోయింది, తర్వాత అమ్మాయి 10th అయిపోయిందండి. నేను రిటైర్మెంట్ అయ్యా. సాధారణంగా పిల్లలు ఏమంటారు? ఏమనరా? అంటారా అనరా? ఏమంటారు? మా పెళ్ళిళ్ళు ఎట్లా, మా భవిష్యత్తు ఎట్లా, కానీ నా పిల్లలు అనలేదండి. ప్రభుకు స్తోత్రం. అయితే దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. 2006లో పెద్దమ్మాయికి, 2007లో అబ్బాయికి, 2008లో చిన్నమ్మాయికి. చేయడా? అదే ఎంతుంది మనకు విశ్వాసం? ఎంతుంది? ఇంత. ఒక గడుపు అంతే, పోనీ 2 గడుపులు అంతే, మొత్తమే. చెప్పండి అన్నాడు కూడా. అది కూడా వాళ్ళ విశ్వాస పరిమాణ ప్రకారం ఆయన చేస్తారంట. మన పరిమాణం ఇంత పెట్టుకుని ఇంత చేయంటే న్యాయమేనా?
జాగ్రత్త పడతామండి. 87వ సంవత్సరం నుంచి 2002వ సంవత్సరం దాకా నేను రక్షించబడిన సహవాసంలోన పాస్టర్ గారు ప్రతి సంవత్సరం మా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, వాక్యం చెప్తుండేవాళ్ళు. మధ్య మధ్యలో అనేవాడు, అబ్రహం గారు మీ అబ్బాయికి మాత్రం కట్నం తీసుకోవద్దు అనేవాళ్ళు. అమ్మాయిల గురించి చెప్పడం. మీ అబ్బాయికి మాత్రం కట్నం తీసుకోవద్దు అనేవాడు. నేను విని ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. మా అబ్బాయి పెళ్ళి, నిశ్చితార్థం వెళ్ళాం, భోజనాలు అని మాట్లాడుకున్నాం. అమ్మాయి తరపుళ్ళు అన్నారు, మీ కట్నం ఏమి ఇచ్చుకోలేమండి, పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి, పెళ్లి ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాలి. మీరేమంటారు? ఏమంటారు మీరు? పాస్టర్ గారు ఏమన్నారు? కట్నం తీసుకోవద్దు అన్నారు. వీళ్ళు ఏమన్నారు? పెళ్లి ఖర్చులు మీరే పెట్టుకోవాలి. నా పెద్ద తలనొప్పి పెట్టారే అనలేదండి నేను. వచ్చారు కొంతమంది ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు. నేనన్నా సరేలేండి అన్నా, కట్నం ఇవ్వద్దు, ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అన్నా. వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అడగండి, ఒక 30,000 40,000 కనీసం ఒక 50,000 అన్న. నేను అడుక్కునేవాడిని కాదు, వ్యాపారం చేసేవాడిని కాదు, నా దేవుడు చేస్తాడన్నానండి. హల్లెలూయా. జాగ్రత్త పడతాయి. చెప్పడం తేలికే, చేయటం. వాళ్ళ పెళ్ళి 2007వ సంవత్సరం. మా మిస్సెస్ 2019వ సంవత్సరంలో రిటైర్ అయ్యిందండి. అప్పుడు మా కోడలు వాళ్ళ మేనమామ వచ్చి సాక్ష్యం చెప్తున్నాడండి. డయాస్ మీదకి వచ్చి 12 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎంత అడుగుతారో, ఎన్ని లక్షలు అడుగుతారో అనుకున్నాను. కానీ లక్షలు అడగలేదు, ఖర్చు అడగలేదు, లక్షణంగా పెళ్లి చేశారు అని. ఉందా మనకు విశ్వాసం? అదే ఇదే. లోకమును జయించిన విజయం మన విశ్వాసం. నంబర్ 3, సైతాను. ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? శోధిస్తుంటాడు. ఎప్పటి నుంచి? బాప్తిసం తీసుకుని ఒడ్డు దగ్గరికి. మొన్న కూడా బాప్తిసం పొందారు ఇద్దరు. అప్పటి నుంచి శోధనే. ఎప్పటిదాకా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా. మరి శోధన ఎలా జయించాలి? శోధనలు ఎన్ని వచ్చినా, నిందాలెన్ని ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందాలెన్ని ఎదురైనా, యేసయ్య తోడుండగా భయమేమీ లేదిలలో పాడాం. యేసయ్య తోడుండగా అని పాడాం. ఉన్నాడా? ఎట్లా చెప్పండి? లేడనెట్లా?
ఉన్నాడన్నారు. ఎట్లా అన్నా, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా? ఎట్లా చెబుతారు? చెప్పా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎక్కడుందా వాక్యం? అక్కడే చదవండి 14వ వచనంలో. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు సాతానుని జయించడానికి, శోధనని జయించడానికి దేవుడు శరీరధారిగా మన మధ్య, రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, మన హృదయంలో మన నోట్లో ఉన్నాడా? జయించానా? సాతానుని జయించటానికి వాక్యమే. యేసు ప్రభు జయించాడు. ఆయన ఆ వాక్యాన్ని మనకిచ్చాడు. మన హృదయంలో ఉండాలి, మన నోట్లో ఉండాలి. ఆ వాక్యముతో సాతానుని జయించాలి. ఉందా వాక్యం? ఉందా వాక్యం? అదే నేను మీకు ఎప్పుడు చెప్పేది. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. యేసు ప్రభు కూడా ఆ వాక్యాన్ని ఉంచుకున్నాడు, సాతానుని జయించాడు. మనల్ని కూడా ఈ దినాన జయించమంటున్నాడు. కాబట్టి శరీరాన్ని, లోకాన్ని, సాతానుని మనం నిత్యము జయించే వారంగా ఉండాలి. ప్రభుతో ఆయన సింహాసనం మీద కూర్చునే వారంగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. శరీరానికి, లోకానికి, సాతానుకి దాసులమైన మమ్మల్ని ప్రేమించి దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నీవే రిక్తునిగా చేసుకొని ఎలాగైతే జయించావో, మరణాన్ని కూడా ఓడించావో, మేము కూడా అలా జయించాలని, మరణాన్ని కూడా ఓడించాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ శరీరాన్ని జయించడానికి మీరిచ్చిన పరిశుద్ధాత్మని వినియోగించుకుంటూ ఈ లోకాన్ని జయించడానికి విశ్వాసాన్ని కలిగి ఉండి కాపాడుకోవటానికి, సాతానుని జయించటానికి మీరిచ్చిన జీవవాక్యాన్ని ఉపయోగించి జయించటానికి
నీతో పాటు సింహాసనం మీద కూర్చునే వారంగా ఉండటానికి శక్తి దయచేయమని ఇక్కడ ఉన్న నీ బిడ్డల కొరకు శబ్దయంత్రం ద్వారా విన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.